ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అఫీషియల్ ఆర్గనైజేషన్ అదేవిధంగా అందరూ కూడా సైక్లోన్ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క పని, మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్గా సపోర్టింగ్ రోల్ ఇస్తుంది అనే ఒక పర్స్పెక్టివ్తో వీ హ్యాండిల్ డిజాస్టర్. ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా వాళ్ళ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొంత అటు ఇటుగా ఉంటాయి. వాళ్ళకు ఒక హైరార్కీ ఉంటుంది. సో హైరార్కీలో ఏమవుతుందంటే ఒక పంచాయతీరాజ్ ఇంజనీరు హీ విల్ ఓన్లీ రెస్పాండ్ టు ఏ పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. The revenue department they only respond to the collector or the RTO and the revenue department మాత్రమే రెస్పాండ్ అవుతారు. So many times we find that ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ నాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ మధ్యన అగైన్ దిస్ బిట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఎందుకు ఉంటుంది. ట్రెడిషనల్గా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కింద నుంచి పై దాకా ఒక స్ట్రక్చర్లో పనిచేయడం అలవాటు పడ్డాయి. సో రిసోర్సెస్ ఉన్నా మీరు చాలా చోట్ల చూసింది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక జేసీబీ ఉంటుంది, పక్క వీధిలో ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ జరుగుతుంటుంది. ఈ జేసీబీ ఆయన దగ్గర తీసుకొచ్చి ఈయన వాడుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. రిసోర్సెస్ ఉన్నాయి, అంత వన్ గవర్నమెంట్, రిసోర్సెస్ ఆర్ దేర్, టూ పర్సన్స్ వర్కింగ్, షేరింగ్ ఆఫ్ ద రిసోర్సెస్ బికమ్స్ డిఫికల్ట్. ఇన్ఫర్మేషన్ ఫ్లో కూడా చాలా లీనియర్గా ఉంటుంది. మన ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు విఆర్ఓ గారికి ఇచ్చి విఆర్ఓ గారు వెళ్ళి గ్రామస్తులకు చెప్తారు. చెప్పేటప్పటికి ఆల్మోస్ట్ కొన్ని గంటలు గడిచిపోతాయి. సైక్లోన్ వచ్చినా కానీ ఎఫెక్ట్ వస్తుంది. సో అది అనేది ఒక కొంచెం పూర్ కోఆర్డినేషన్ ఉంటుంది, లీనియర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల బాగా జరిగిందా జరగంది అనేది ఒక ఇండివిజువల్ మీద డిపెండ్ అయిపోతుంది. ఎక్కడైనా సిస్టంలో ఒక వీక్గా ఒక వ్యక్తి ఉంటే ఆ కింద ఫ్లో ఉండకపోతే అక్కడ కొంత ప్రాబ్లమ్స్ వస్తుంది. అండ్ దెన్ ఈ ఆప్టిమల్గా ఉండదు చైన్ ఆఫ్ కమాండ్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి లీనియర్గా ఉంటుందని చెప్పాం. నెక్స్ట్ కొత్త అప్రోచ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ది బెస్ట్ యూజ్ కేసెస్ చూసినా మనకున్న డేటా సెట్స్, టెక్నాలజీ చాలా వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. మన వాట్సాప్లో కానీ మన ఫోన్ ఓపెన్ చేస్తే స్మార్ట్ ఫోన్లో ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంది. కానీ దాన్ని ఎంత ఎఫెక్టివ్గా మనం వాడుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం అనేది కొంచెం క్రిటికల్. కాబట్టి ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ సైక్లోన్ వాజ్ బేస్డ్ ఆన్ ఏ డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్. అన్నీ మాకే తెలుసు. 20 ఏళ్ళ క్రితము ఈ చెరువులో ఇంత నీళ్లు ఉంటాయి, కాబట్టి ఈసారి కూడా అలాగే చేస్తాం అనుకుండా యాక్చువల్గా సెన్సర్ బేస్ మీద, ఐఓటీ బేస్ మీద ఏ చెరువులో ఎంత నీళ్ళు ఈ రోజున ఉన్నాయి, ఎంత వర్షం పడింది, ఎంత నీళ్ళు యాడ్ అయినాయి, ఇంత యాడ్ అవడం వల్ల నీళ్ళు ఎంత కిందకి వెళ్తాయి, నెక్స్ట్ చెరువుకి ఎంతకి వెళ్తాయి, వాగులోకి ఎంత వెళ్తాయి, ఫైనల్గా పొలాల్లోకి వెళ్తాయి అనేది కూడా టుడే బికాజ్ ఆఫ్ ఐఓటీ అండ్ బికాజ్ ఆఫ్ సెన్సర్స్ అన్నీ కూడా ట్రాక్ చేసేటటువంటి టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద డెసిషన్స్ తీసుకుని మనకి ఈ చెరువు ఈ టైంకి నిండుతుందని మనకు తెలుసు కాబట్టి ప్రోయాక్టివ్గా ముందే ఒక 80% రాగానే అందరికీ మెసేజ్లు పంపించడం జరిగింది. ఈ చెరువు ఈ స్టేజ్లో ఉంది, మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ డిపార్ట్మెంట్ మనుషులు పెట్టి చూసుకోవాలని చెప్పడం లాంటిది చేయడం జరిగింది. సో అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ని లింక్ చేసుకుంటా ఆ డేటా లేక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ వచ్చి డేటా లేక్లో ఉంటాయి. అండ్ ప్రతి డేటా రెండో డేటాతో మాట్లాడుతూ ఉంటుంది. ఈచ్ డేటా విల్ టాక్ టు ద అదర్ డేటా. అంటే ఒక డిపార్ట్మెంట్ ఒక పని చేసింది, రెండో డిపార్ట్మెంట్కి తెలియదు. మళ్ళీ మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే ఒక డిపార్ట్మెంట్ రోడ్ వేస్తే ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి ఈ పైప్ లైన్ వేయడానికి రోడ్ కట్ చేసిపోతుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ వీ హ్యావ్ ఇన్ గవర్నమెంట్. ఇప్పుడు డేటా సెట్స్ ఉంటాయి. ఒక రోడ్ ఒకటి కట్ చేస్తే ఆల్రెడీ రోడ్ ఎవరు వేస్తున్నారు ఏంటి, అక్కడ రోడ్డు శాంక్షన్ అయింది, వచ్చే నెలలో అక్కడ రోడ్ అయిపోతున్నారు అనేది ఈ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. కాబట్టి రోడ్ కట్ చేసే ముందు ఈ విల్ వెయిట్ ఫర్ దట్ 1 month సో దట్ that activity is completed rather than repeating that thing. సో దీని ద్వారా పబ్లిక్ మనీ సేవ్ చేసుకోవచ్చు, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయొచ్చు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ తీసుకొచ్చి ప్రతి డేటా ఇంకో డేటాతో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నమే డేటా లేక్. అది చేస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే మనకి రియల్ టైం డేటా, యాక్యురేట్ డేటా వస్తుంది. రెండోది కమ్యూనిటీ సెంటర్డ్ అప్రోచ్. మనం ఇందాక చెప్పినట్టు మన కలెక్టర్ గారు చెప్పి కింద దాకా వెళ్ళిపోతే ఈసారి ఏం చేస్తామంటే అదే ఇన్ఫర్మేషన్, మీ గ్రామంలో వర్షం పడబోతుంది, భారీ వర్షం పడబోతుంది, ఆ భారీ వర్షం పడిపోతుంది అనేది మనం కలెక్టర్ గారికి పంపించినప్పుడు ఆ గ్రామస్తులకు కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ పంపించగలిగాం. ఆ విలేజ్ వాళ్ళకు కూడా మీకు ఈరోజు వర్షం పడుతుందనే మెసేజ్ డైరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్లో ఈరోజుసారి పంపించగలిగామంటే గ్రామస్తులు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, ఇన్ఫ్యాక్ట్ వెన్ ది సైక్లోన్ వాజ్ క్రాసింగ్ ఆల్సో we were able to send the messages in a very automated way so that అందరికీ కూడా అలర్ట్ పంపించగలిగాము, టైమ్లీ వార్నింగ్ ఇవ్వగలిగాము. అదేవిధంగా అన్నీ మాకే తెలుసు అనకుండా
క్రౌడ్స్ నుంచి పబ్లిక్ నుంచి కూడా మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మా ఊర్లో చెట్లు పడిపోయినాయి, మా ఊర్లో పొలాల్లో నీళ్ళు వచ్చినాయి, మా ఊర్లో ఇక్కడ ఒక చోట ఇల్లు పడిపోయినాయి, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి చాలా ఈజీగా త్రూ మన మిత్ర నెంబర్లో ఒక చిన్న నెంబర్ ఇచ్చాం. దాంట్లో మళ్ళీ మెన్యూస్ నుంచి కూడా వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళిన మెసేజ్ మీద క్లిక్ చేస్తే వెనక్కి మాకు మెసేజ్ వచ్చింది. వచ్చిన మెసేజ్లో మేము వాళ్ళ జియో లొకేషన్ క్యాప్చర్ చేశాం కాబట్టి ఆ సమస్య డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆఫీసర్కి ఎవరికైతే ఉన్నారో పిన్ పాయింటెడ్గా అతనికే పంపించడం జరిగింది. సో లేకపోతే మళ్ళీ జనరల్గా ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే ఒక కంప్లైంట్ దాన్ని నెక్స్ట్ ఆఫీసర్ పంపించేటప్పటికి టైం అయిపోతుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా జియో లొకేషన్ ద్వారా డైరెక్ట్గా కన్సర్న్డ్ ఆర్గనైజేషన్ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్కే పంపించగలిగేటటువంటి సిస్టము మనం దీంట్లో ఒక గుడ్ ప్రాక్టీసెస్ వీ కుడ్ గెట్. తర్వాత లాజిస్టిక్స్ మనకున్నట్టు షేర్ చేసుకోవడానికి మనం పెట్టినటువంటి ప్రతి జేసీబీ, పెట్టినటువంటి ప్రతి వెహికల్, పెట్టినటువంటి ప్రతి పవర్సా మాకు రియల్ టైంలో డాష్ బోర్డ్ మీద మాకే కాదు ఫీల్డ్ లెవెల్ అందరికీ కనపడతా ఉంది. నాకు ఒక 2 లారీలు అవసరం అయ్యాయి, ఇమీడియట్గా మ్యాప్ మీద 2 లారీలు మీకు మ్యాప్ మీద కనపడుతుంది, అందరికీ తెలుసు జీపీఎస్ ట్రాకింగ్లో వల్ల కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ వెహికల్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా కనపడుతుంది. మాట్లాడుకుని కావాలంటే బాబు నువ్వు ఎక్కడున్నావు కనుక్కుని చూసుకుని పక్క విలేజ్లో ఉన్నాడు మన విలేజ్కి తెప్పించుకుని అతను ఇమీడియట్గా మన దగ్గర తెప్పించుకుని వాడుకునేటువంటి అవకాశం వచ్చింది. అదర్వైజ్ మనకు తెలియదు వెహికల్ ఎక్కడుందో తెలియదు, ఆ వెహికల్ ఇక్కడ దాకా రావడానికి చాలా టైం పడుతుంది, రియాక్షన్ టైం ఈజ్ వెరీ హై. సో దాట్ ఈజ్ సంథింగ్ మనం ఈసారి చాలా వరకు చేయగలిగాం. తద్వారా ఏంటంటే మనకి ఎక్కడికక్కడ ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ మీకు అక్కడ లోకల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసెట్స్ ఇన్ఫర్మేషను మనుషులు ఎవరు ఉన్నారో కూడా అందరికీ రియల్ టైంలో తెలిసేటటువంటి ఒక టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది. అది చాలా వరకు వాడటం జరిగింది. నెక్స్ట్ ఇన్పుట్స్ ఇప్పుడు మాకు ఉపయోగపడింది ఏంటంటే ఈ మేనేజ్మెంట్కి ఆర్టీజీఎస్లో ఒకటి అవేర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డ్రోన్స్ ఒకటి, సీసీటీవీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది, తర్వాత మనమిత్ర వాట్సాప్ వాడటం జరిగింది, రకరకాల మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. డేటా లేక్లో లైన్ డిపార్ట్మెంట్స్, సిటిజన్ డేటా సెట్స్, జిఎస్డబ్ల్యూఎస్ డేటా సెట్స్ కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర ఈ రోజున ప్రతి సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ ఉంది, ప్రతి సిటిజన్ ఇంటి యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. మనకు ఒక ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాకు ఈ మందులు కావాలనో ఈ ఫుడ్ ప్రాబ్లం ఉందోనే మనకి సమాచారం వస్తే మనం డైరెక్ట్గా మన దగ్గర జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది పంపించే